హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం రామప్ప టెంపుల్ దగ్గరికైతే వచ్చాము. మన తెలంగాణకే గర్వకారణము ఈ రామప్ప టెంపుల్. రామప్ప టెంపుల్ మనకి తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 13వ శతాబ్దంలో కాకతీయ రాజు అయిన గణపతి దేవుని కాలంలో ఆయన సేనాని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ఇక్కడేంటంటే శివుడిని పూజిస్తారు. సో, శివుని ఇక్కడ ఏందంటే రామలింగేశ్వర స్వామి అని అంటారు. సో, ఈ ఆలయాన్ని రామప్ప దేవాలయం ఎలా వచ్చిందంటే సాధారణంగా ఆలయాలకు దేవుడి పేరుతో పిలుస్తారు. కానీ ఈ ఆలయాన్ని నిర్మాణాన్ని పర్యవేక్షించిన రామప్ప పేరుతో ప్రసిద్ధి చెందిందన్నట్టు. అంటే ఆయన పేరు అంటే ఎవరైతే రామప్ప అనే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ పేరునే రామప్ప టెంపుల్‌గా పిలుస్తారన్నట్టు. అండ్ రామప్ప దేవాలయం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు. కాకతీయుల చరిత్ర, సంస్కృతి, శిల్పకళ, వాస్తు శాస్త్ర ప్రతిభకు దశాబ్దాలు గడిచినా దీని శిల్ప సౌందర్యం నేటికి చెక్కు చెదరకుండా నిలిచింది. అంతేకాదు మనకు 2021లో రామప్ప దేవాలయాన్ని యునెస్కో వాళ్ళు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా మనకి పేరుగాంచింది. దీంతో తెలంగాణే కాకుండా భారతదేశానికి కూడా ఒక గొప్ప సాంస్కృతిక గర్వకారణంగా నిలిచింది. సో, అది హైలైట్ అన్నట్టు. నేనైతే 2010లో నా 10థ్ చదువుతున్నప్పుడు అప్పుడు మా ఫ్రెండ్స్‌తోనొచ్చాను. మళ్ళీ దాని తర్వాత రీసెంట్‌గా 2020లో లేదంటే 21లో అయితే వచ్చాను. మళ్ళీ ఇప్పుడు 2026లో అయితే వచ్చాము. ఈ టెంపుల్ దగ్గరికి ఎన్ని టైమ్స్ వచ్చినా గానీ ప్రశాంతంగా ఉంటది. చుట్టూ వాతావరణం చాలా బావుంటది. ఇంకొకటేందంటే ఇది ఆహ్, 13వ శతాబ్దంలో కట్టింది గదా! సో, ఆ ప్యాటర్న్ అనేది ఇట్లా అస్సలు చెక్కు చెదరకుండా ఉంది. ఒకసారి చూడండి. అసలు కింద మొత్తం మళ్ళా ఇసుకనే ఉంటది. సన్నటి ఇసుక ఉంటది. సా సముద్రం మీదనే కట్టినట్టు ఉంటదన్నట్టు. ఎంత బావుంది గదా! సో, మీరు గూడా మీ ఫ్రెండ్స్‌తోనొచ్చినప్పుడు అన్నీ చూడండి. కొన్నేంటంటే అక్కడక్కడ కొన్ని ఏనుగు బొమ్మలు అవి ఇవి కొంచెం డ్యామేజ్ అయినాయి. కానీ చాలా బావుంది. మీరు గూడా ఎప్పుడన్నా వెళ్ళండి. ఒకసారి జూడండి. చిన్న పిల్లల కాండి పెద్దవాళ్ళ వరకి ప్రతి ఒక్కరూ చాలా ఎంజాయ్ జేస్తారు. టెంపుల్ మాత్రము నాకు ఎన్ని టైమ్స్ వచ్చినా, ఎన్ని సార్లు విజిట్ అయినా చాలా మంచిగా అనిపిస్తది చూడ్డానికి. ఫ్రెండ్స్‌తోని, ఫ్యామిలీతోని రండి. శివరాత్రి రోజైతే చాలామంది